హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా జనరల్ అవేర్నెస్ పైన ఈ క్లాస్ అయితే ఉంటుందండి. సో మరి వరుస క్రమంలో యాజ్ పర్ ద సిలబస్ జనరల్ స్టడీస్ పైన జీకే పైన ఉండేటువంటి అన్ని టాపిక్స్ని మనము వన్ బై వన్ చూద్దాం. వరుస క్రమంలో ఇది 3వ టాపిక్ అండి, ఐక్యరాజ్య సమితి. సో గాయస్, లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అవుదామండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. మరి ఐక్యరాజ్య సమితి పైన ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్న టాపిక్ ఇది. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఐక్యరాజ్య సమితి అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అక్టోబర్ 24, 1945 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మరి కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి 2వ ప్రపంచ యుద్ధము కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, మరొక ఇలాంటి భయంకరమైన యుద్ధం రాకుండా చూడడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థయే ఐక్యరాజ్య సమితి. ఓకేనా? మరి ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24న ప్రతి సంవత్సరము మనము నిర్వహించుకుంటాం. ఓకేనా? గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింద ఇవ్వబడిన అంశాలు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారిలో ఎవరికి చెందినవి? ఈ క్రింది అంశాలు: 2వ ఆఫ్రికా వాసి, 2001లో నోబెల్ శాంతి బహుమతి పొందారు, 2003లో ఇందిరాగాంధీ సద్భావన అవార్డు పొందారు. ఎవరికి సంబంధించినవండి ఇవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, కోఫీ అన్నన్. ఓకేనా? సౌత్ ఆఫ్రికా వాసి అండి వీరు. ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము: ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం లండన్లో జరిగింది. యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం జెనీవాలో ఉంది. మరి సరికాని అంశం ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ బి, 2 మాత్రమే సరికానిదండి. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం లండన్లో జరిగింది, కరెక్ట్. యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందండి? జెనీవాలో ఉంది అనేది తప్పండి. ఎక్కడుంది? నైరోబీ, కేన్యాలో ఉంది. ఓకేనా? నైరోబీ, కేన్యా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం ఆన్సర్ ఆప్షన్ సి, 9 సంవత్సరాలు ఉంటుందండి ఇక్కడ. ఓకేనా? మరి అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ది హేగ్. ఓకేనా? ది హేగ్లో ఉంది, నెదర్లాండ్. ది హేగ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యము: భద్రతా మండలి ప్రారంభంలో 11 సభ్య దేశాలు ఉండేవి. సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన 2వ భారత ప్రధాని నరేంద్ర మోదీ. సరైనవి ఏంటండి ఇందులో? ఆప్షన్ డి, 2 కూడా సరైనవే అండి. భద్రతా మండలిలో ప్రారంభంలో 11 సభ్య దేశాలు ఉండేవి. మరి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన 2వ ప్రధాని నరేంద్ర మోదీ అండి. మరి మొదటి వారు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి క్రింది ఇవ్వబడిన వారిలో ఎవరో గుర్తించండి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ, బౌత్రోస్ ఘలీ అనేటువంటి వ్యక్తి. బౌత్రోస్ ఘలీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం, మానవ హక్కుల సంవత్సరం, అంతర్జాతీయ విద్యా సంవత్సరం, అంతర్జాతీయ మహిళా సంవత్సరము. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఆయా దినోత్సవాలను ప్రకటిస్తూ ఉంటుందండి. ఆయా దినోత్సవాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన మరి ప్రాముఖ్యతను తెలియచేయడానికి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ పర్యాటక సంవత్సరంగా 1967ను ప్రకటించింది.
మానవ హక్కుల సంవత్సరముగా 1968ని, అంతర్జాతీయ విద్యా సంవత్సరముగా 1970ని, అంతర్జాతీయ మహిళా సంవత్సరముగా 1975ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి ఏమి తోడ్పడుతుంది? ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి ఏమి తోడ్పడుతుంది? ఆప్షన్స్ అండి, ప్రపంచ ఆహార పథకము. ఓకే, ప్రపంచ ఆహార పథకము, వరల్డ్ ఫుడ్ స్కీమ్ అంటారు దీన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఐడిఏ 1960, ఐఎఫ్సి 1965, ఎంఐజిఏ 1988, ఐసిఎస్ఐడి 1965. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఎఫ్సి 1965 అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏ సంస్థ యొక్క మొట్టమొదటి సమావేశం 1951 మార్చిలో ప్యారిస్లో జరిగింది? ఏ సంస్థ యొక్క మొదటి సమావేశం అండి? 1951 మార్చిలో. ఆప్షన్ డి, ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి సమావేశం అండి. ఓకే, ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి సమావేశం గుర్తుంచుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 13వ సదస్సు ఎప్పుడు జరిగింది? 13వ సదస్సు ఆప్షన్ ఏ, సారీ అండి ఇక్కడ 25 పడింది, 24 2024 డిసెంబర్లో, సారీ ఆప్షన్ బి, సారీ 2023 డిసెంబర్లో జరిగింది. ఓకేనా, 2023 డిసెంబర్, ఆప్షన్ బి ఎడిట్ చేస్తాను నేను. ఓకే, 13వ సదస్సు అండి ఇది. నెక్స్ట్ వన్, అభివృద్ధి సంక్షేమం మానవ మనుగడ విషయంలో పరిశోధనతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? అభివృద్ధి సంక్షేమం మానవ మనుగడ విషయంలో పరిశోధనతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థ. ఆప్షన్ సి, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, విదేశీ భాషల అభివృద్ధి సంవత్సరం, అంతర్జాతీయ నియంత్రణ సంవత్సరము, రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, 2019 సంవత్సరాన్ని నిర్ణయించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన వానిలో యూనిసెఫ్ భారతీయులు ఎవరో గుర్తించండి. అంటే యూనిసెఫ్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన భారతీయులు: అమితాబ్ బచ్చన్, రవి శాస్త్రి, షర్మిలా ఠాకూర్, సచిన్ టెండూల్కర్. ఎవరు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారండి? ఆప్షన్ 1, 2, 3, 4 అందరూ కూడా. అమితాబ్ బచ్చన్ కావచ్చు, రవి శాస్త్రి కావచ్చు, షర్మిలా ఠాకూర్ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు. మరి ఈ యొక్క యూనిసెఫ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే చిన్నపిల్లల రక్షణ అండి. ఓకేనా, చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారండి దీన్ని. చిన్నపిల్లల సంరక్షణకు గాను తోడ్పడుతుంది ఇది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? ఆప్షన్ సి, వియన్నా. ఓకేనా, వియన్నా. వియన్నా అనేది ఆస్ట్రియా అనేటువంటి యూరోప్ కంట్రీ యొక్క రాజధాని. ఓకే, వియన్నా. నెక్స్ట్ వన్, 1985లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ ఏది? 1985లో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ యూనిసెఫ్, యుఎన్డిపి, ఐఏఈఏ, యుఎన్ఐడిఓ. ఆన్సర్ యుఎన్ఐడిఓ, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యము: ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సు జరుగుతుంది. యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్ 1972లో ఏర్పాటు అయింది. ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా సరైనవే అండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డబ్ల్యూటీఓ మీటింగ్ అయితే జరుగుతుంది, సమ్మిట్. యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైట్ 1972 నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క అధికారిక కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క అధికారిక కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1947 మార్చ్ 1న ప్రారంభం కావడం
జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ప్రపంచ పార్లమెంటుగా పిలుస్తారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం 1 సంవత్సరం. దేనికి సంబంధించిందండి ఇది? ఆప్షన్ డి సాధారణ సభ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ అని కూడా దీన్ని పిలుస్తారండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ప్రపంచ ఆహార పథకం, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్. చూద్దాం. ముందుగా ప్రపంచ ఆహార పథకం యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉందండి, ఇటలీ. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం న్యూయార్క్లో ఉందండి, అమెరికా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ జెనీవాలో ఉందండి, స్విట్జర్లాండ్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నైరోబీ, కేన్యాలో ఉంది, ఇంపార్టెంట్. నెక్స్ట్, సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో సరైన వాక్యం ఏది? ఆర్థిక సామాజిక మండల ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి 1988లో లభించింది. సరైన సమాధానం ఆప్షన్ డి, రెండు కూడా సరైనవే అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్, క్రింది వాన్లో సరికాని వాక్యం ఇది? యుఎన్ఓలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 190. యుఎన్ఓ శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు. యుఎన్ఓ శాంతి సైన్యాన్ని ఏమంటారు? బ్లూ ఆర్మీ. సరికానిది ఏంటి మరి? ఒకటి మాత్రమే సరికానిది. ఎందుకండి? యుఎన్ఓలో సభ్య దేశాల సంఖ్య ఎంత? 190 కాదు, 193. చివరిగా యుఎన్ఓలో సభ్యత్వం పొందినటువంటి దేశం ఏంటి? దక్షిణ సుడాన్. ఓకే, మొత్తం 193 దేశాలు ఉన్నాయండి. ప్లస్ ఇంకొక 2 పరిశీలక హోదాలో కూడా ఉన్నాయి. ఇంకా వాటికైతే దేశం హోదా రాలేదు, బట్ పరిశీలక హోదాలో ఉన్నాయి. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షణకు ఉండేటువంటి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ప్రారంభంలో 11 సభ్య దేశాలు ఉండేవి. ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 15, శాశ్వత సభ్య దేశాలు 5. దేనికి సంబంధించిందండి? ఆప్షన్ బి భద్రతా మండలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఇందులో మొత్తము 11 సభ్య దేశాలు ఉండేవి. ప్రస్తుతం 15 అయింది వాటి సంఖ్య. ఇందులో శాశ్వతంగా ఉండేటువంటి సభ్య దేశాలు 5 అండి. ఈ 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇతర దేశాల పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడుట ఏ మండలి యొక్క ముఖ్య ఉద్దేశము? క్రింద ఇవ్వబడిన వాన్లో గుర్తించండి. ఇతర దేశాల పాలన క్రింద కొనసాగిన భూభాగాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి, అంటే కామన్వెల్త్ కంట్రీస్ అంటారు వాటిని. ఓకేనా, కామన్వెల్త్ కంట్రీస్ని వాటి యొక్క ప్రయోజనాలను కాపాడడము కోసం ఉద్దేశించబడినటువంటి విభాగము. ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సెక్రటేరియట్, ఆర్థిక సామాజిక మండలి. ఆప్షన్ అండి ధర్మకర్తృత్వ మండలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. దక్షిణ అమెరికా నుంచి సెక్రటరీ జనరల్గా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు? దక్షిణ అమెరికా నుండి. ఆప్షన్ బి అండి జేవియర్ పెరేజ్ డెక్యులర్ అనేటువంటి పర్సన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో సరైన వాక్యం? అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి నాగేందర్ సింగ్. సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ అండి. ఆన్సర్ సరైన, రెండు కూడా సరైనవే అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి అండి ఇండియన్ నాగేంద్ర సింగ్ గారు. సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న 4వ మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అండి మరియా పెన్నడా ఎస్సి సోవా అనేటువంటి వ్యక్తి సాధారణ అసెంబ్లీకి అధ్యక్షత వహిస్తున్న మహిళగా చెప్పుకోవచ్చండి, 4వ మహిళ. మరి భారతదేశం నుంచి అధ్యక్షత వహించిన వారు ఎవరండి సాధారణ అసెంబ్లీకి? అంటే విజయలక్ష్మి పండిత్ గారండి. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి. నెక్స్ట్ వన్, 2వ ప్రపంచ యుద్ధానంతరం
చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటు తన సేవలకు గాను ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందింది? రెండవ ప్రపంచ యుద్ధానంతరం చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటు తన సేవలకు గాను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందింది? ఎప్పుడండి? 1965లో. ఓకేనా? యూనిసెఫ్ కండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిసెఫ్ 65లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఐక్యరాజ్య సమితి యొక్క అధ్యక్షులు ఏ సంవత్సరంలో పనిచేశారు? ట్రెగ్వేలి, యూతాండ్, జేవియర్ పెరేస్, కోఫీ అన్నన్. చూద్దాం వన్ బై వన్. ఒకటవది ట్రెగ్వేలి అండి, 1946 నుంచి 52 మధ్య కాలంలో. నెక్స్ట్ యూతాండ్ 61 నుంచి 71లో. జేవియర్ పెరేస్ 82 నుంచి 91. కోఫీ అన్నన్ 1997 నుంచి 2006 వరకు పనిచేశారండి వీరు. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించుటకు 1948లో ఏం ఏర్పడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఏంటి? ఘాట్ అండి. ఘాట్ అంటారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి చూద్దాం. యుఎన్ఓ అనుబంధ సంస్థల్లో పెద్దది. వైజ్ఞానిక పూర్వ పెట్టుబడులకు ఆకారానికి సంబంధించిన అతిపెద్ద బహుళ సంస్థ. యుఎన్ఓ వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు కావలసిన నిధులను సమకూరుస్తుంది. ఏంటండి ఈ అంశాలు దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, యుఎన్డిపి అంటారు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2017 నవంబర్లో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆంద్రే అజోలే నియమితులయ్యారు. ఈయన ఏ దేశానికి చెందినవారండి? ఆప్షన్ బి, ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి ఆంద్రే అజోలే. మహిళ అండి వీరు. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషల్లో కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2 మరియు 3. అధికార భాష కానిది 3 మరియు 4. జపనీస్ మరియు జర్మన్ కాదండి. ఓకేనా? స్పానిష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అరబిక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే. 2011 జూలైలో యుఎన్ఓ సభ్యత్వం పొందిన 193వ దేశం క్రింది వాటిలో ఏది? 2011లో యుఎన్ఓ సభ్యత్వం పొందిన 193వ దేశం ఏంటది? ఆప్షన్ బి, దక్షిణ సుడాన్. క్రింద ఇవ్వబడిన వాటిలో సరికాని వాక్యము. నానాజాతి సమితి అనుబంధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ను 1946లో స్థాపించారు. ఐక్యరాజ్య సమితి వ్యవసాయ అభివృద్ధి నిధి కార్యకలాపాలు 1975లో ప్రారంభమయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 కూడా సరికావు. ఓకేనా? 2 కూడా సరికావు, మిగతావన్నీ సరైనవి. ఓకే. నానాజాతి సమితికి ఐఎల్ఓకి సంబంధం లేదండి. నానాజాతి సమితి 1919లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్పై 1941 ఆగస్టు 14గా సంతకాలు చేసిన వారు ఎవరు? ఎవరెవరు సంతకాలు చేశారండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 అంటే చూద్దాం. బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనేటువంటి ఇద్దరు కూడా దీనిపైన సంతకం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడిన సమితి ఏది? ఆఫ్ కోర్స్ నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్య సమితి ఏర్పడుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకే. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1945లోనే సభ్యత్వం పొందింది, స్వతంత్రానికి పూర్వమే. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో యుఎన్ఓలో చేరిన దేశాలను జతపరచండి. 190వ దేశం, 91వ దేశం, 92, 93. ప్రజెంట్ 93 దేశాలు ఉన్నాయండి. మరి ఏది ఏ సంవత్సరంలో చేరిందని చూద్దాం. 190వ దేశము స్విట్జర్లాండ్, 191వ దేశము తూర్పు తైమూర్, 192వ దేశము మాంటినీగ్రో,
93వ దేశము దక్షిణ సుడాన్. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో యుఎన్ చార్టర్పై ప్రారంభంలో ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటండి? 50 దేశాలు సంతకం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వన్లో సరికాని వాక్యము. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ జెనీవాలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి. రెండు కూడా సరికావండి. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం న్యూయార్క్ కాదండి. ఎక్కడ ఉంది? ది హేగ్, నెదర్లాండ్. ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ ఎక్కడుంది? నైజీరియాలో ఉంది. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసే పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి. డాగ్ హ్యామర్స్ ఓల్డ్ అనేటువంటి వ్యక్తి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉన్న సమయంలోనే మరణించినారు. నెక్స్ట్ వన్, సెక్రటేరియన్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడైన శశి థరూర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవికి పోటీ చేశారండి వీరు. ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ అండి, శశి థరూర్ గారు. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కమిషన్, వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్, యూరోప్ ఎకనామిక్ కమిషన్, ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్. దేనికి సంబంధించినవండి ఇవి? ఆప్షన్ ఏ, భద్రతా మండలిలో ఇవి సభ్యత్వం పొంది అయితే ఉంటాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆర్థిక సామాజిక మండలి సభ్య దేశాల పదవి కాలము ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ సి. 3 సంవత్సరాలండి. క్రింద ఇవ్వబడిన వానిలో భద్రతా మండలి ముఖ్య విధులేవో గుర్తించండి. భద్రతా మండలి ముఖ్య విధులు: శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్య దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడం, జనరల్ అసెంబ్లీ సభ్యులుగా వ్యవహరించడం, ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించుట. ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2 సరైనవండి. శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్య దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడము. ఓకే, నెక్స్ట్ వన్, అనుబంధంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను 1919లో స్థాపించారు. అయితే ఆ సంస్థ ఏది? ఆప్షన్స్ అండి. అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి శరణార్థులపై హై కమిషన్ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని ఏ సంవత్సరాలలో పొందింది? ఆన్సర్ ఆప్షన్స్ 1 మరియు 3. 1955 మరియు 1981లో నోబెల్ శాంతి బహుమతి పొందడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చివరిది. ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రస్తుతం ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? వాణిజ్య సంస్థలో ఆప్షన్ బి అండి, 164 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. ఇది జనరల్ అవేర్నెస్లో భాగంగా ఒక్కో టాపిక్ పైన మీకు చాలా క్లియర్గా క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి బిడ్ బ్యాక్ రూపంలో. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు కంప్లీట్ కోర్స్ని అందిస్తున్నామండి చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.